అందరికీ మన్నాత. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? నిన్నటి దినాన ఇసాకు ద్వారా 3 పాఠాలు మనం నేర్చుకుందాం. ఈరోజు బైబిల్‌లో నుంచి నోవాహు గారి ద్వారా 3 పాఠాలు మనం నేర్చుకుందాం. నోవాహు గారి జీవితంలో నుంచి మొట్టమొదటిగా లోకానికి భిన్నంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. నోవాహు కాలంలో ప్రతి ఒక్కరూ ఆలోచన, క్రియలు చెడుగా ఉండేవి. కానీ నోవాహు గారు మాత్రం దేవునితో నడిచారు. చుట్టూ ఉన్న సమాజము పాపంలో కొట్టుకుపోతున్నప్పుడు కూడా నోవాహు గారు మాత్రము దేవునికి ఇష్టంగా బ్రతికారు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యానికి కట్టుబడి జీవించాలి అని నోవాహు గారి జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. రెండవదిగా నోవాహు గారు సంపూర్ణ విధేయత చూపించాడు. ఎప్పుడు చూడని వర్షం, ఊహించని జల ప్రళయం వస్తుందని దేవుడు చెప్పినప్పుడు నోవాహు గారు ఏమాత్రం సందేశం పడలేదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఓడను సిద్ధం చేశాడు. అక్కడున్న సమాజం అంతా నోవాహు గారిని చూసి ఎగతాళి చేసింది, నవ్వారు. కానీ నోవాహు గారు మాత్రం దేవుని మాట మాత్రమే విన్నారు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యము మనకు అర్థం కాకపోయినా దేవుని మాటకు సంపూర్ణ విధేయత చూపించే వారంగా, లోబడే వారంగా ఉండాలి. మూడవదిగా నోవాహు గారిలో ఓర్పు మరియు విశ్వాసం మనకు కనబడుతుంది. అప్పుడు వాడ తయారు చేయడానికి, నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆ సమయం అంతా కూడా నోవాహు గారు దేవుని నమ్మారు. తనకున్న ఆ యొక్క ఓర్పు, ఆ యొక్క విశ్వాసమే నీతిని ప్రకటించారు. తనలో నా ఓర్పు, ఆ యొక్క విశ్వాసమే ఆ యొక్క ప్రళయములో నుంచి తనని, తన కుటుంబాన్ని రక్షించబడింది. నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, సమాధానము ఆలస్యం అవుతుందేమో. నోవాహు వలె ఓర్పు, విశ్వాసంతో కనిపెట్టండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట నీ జీవితంలో నోవాహు వలె దేవునితో నడుద్దాం, దేవునికి లోబడదాం. ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలన్నిటిని కూడా దేవుడు రక్షించి కాపాడతాడు. ఆమేన్. ఈ వాక్యంలో దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద ఆమేన్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వాక్యాన్ని షేర్ చేసి ఈ విధంగా సువార్త ప్రకటించిన వాళ్ళు అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరణాత.